డియర్ లీడర్స్, ఇప్పుడు మనము ప్లే స్టోర్‌లో వన్ ఆపర్చునిటీ అప్లికేషన్‌ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి. మొదటి నుంచి చివరి వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చూడండి, ఇప్పుడు మనం ప్లే స్టోర్‌లో ఈ విధంగా వన్ ఆపర్చునిటీ అని మనము ఎంటర్ చేసుకున్న తర్వాత యాప్ ఈ విధంగా రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అని చూపించడం జరుగుతుంది. చూడండి, మీరు కూడా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అని చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు చూడండి ఈ విధంగా వైరల్ పే వన్ ఆపర్చునిటీ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనము మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వడానికి ఆప్షన్ ఉండదు, ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి సైన్ అప్ అనేది కదా కింద, ఇక్కడ మనము సైన్ అప్ మీద ప్రెస్ చేసుకోవాలి. చూడండి, సైన్ అప్ మీద ప్రెస్ చేసుకున్న వెంటనే మనకు ఈ విధంగా డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. చూడండి, ముందుగా నేమ్ చూడండి, నా నేమ్ వచ్చేసి ప్రశాంత్ కాబట్టి జీ ప్రశాంత్, నా జీమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను, మెయిల్ ఐడి, మొబైల్ నంబరు. ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్ నంబరు, మీ మెయిల్ ఐడి, మీ పేరుని ఈ విధంగా నేమ్ వచ్చేసి మీరు యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా ఇవ్వండి, ఎందుకంటే ఫ్యూచర్కి ఒకవేళ సెటిల్మెంట్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి. మనకు రెఫరల్ కోడ్ అడుగుతుంది. రెఫరల్ కోడ్ వచ్చేసి మీకు ఎవరైతే పరిచయం చేశారో వన్ ఆపర్చునిటీని వాళ్ళ దగ్గర వాళ్ళ రెఫరల్ కోడ్ ఉంటుందండి. వాళ్ళకు మీరు కాల్ చేసి రెఫరల్ కోడ్ కనుక్కోండి. ఆ రెఫరల్ కోడ్ ద్వారా మాత్రమే మీరు సైన్ ఇన్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా రెఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన మనం క్లిక్ చేయాలి. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయడానికి ముందు మనకు ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా. చూడండి, ఇక్కడ యాక్సెప్ట్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా. ఇక్కడ ఒక్కొక్కసారి చెక్ బాక్స్ వస్తుంటుంది. ఒకవేళ చెక్ బాక్స్ వస్తే ఆ చెక్ బాక్స్ పైన మీరు క్లిక్ చేసి మీరు క్రియేట్ అకౌంట్ని మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చెక్ బాక్స్ రాకపోతే డైరెక్ట్ క్రియేట్ అకౌంట్ మీరు కొట్టేస్తే మనకు ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకు ఓటీపీ రావడం జరుగుతుంది మన మొబైల్కి. ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, ఓటీపీ తర్వాత ఈ విధంగా పిన్ కోడ్ అడగడం జరుగుతుంది. ఈ విధంగా పిన్ కోడ్ మనము ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ ప్రెస్ చేసిన వెంటనే మనకు యాప్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుందని. చూడండి, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టాస్క్స్ ఉన్నాయి కదా, ఈ టాస్క్స్ని మనము ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, ఈ అప్లికేషన్ ద్వారా మనం ఏ విధంగా అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. కాబట్టి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీలైతే ఈ యొక్క వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ సమయాన్ని ఖాళీగా సోషల్ మీడియాలో వృధా చేసుకోకుండా మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ యాప్ని రెఫర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకునే విధంగా చూడాలి. మన కంపెనీ ఉద్దేశం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి మన కంపెనీ ముందుకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.